నిన్న స్కూల్‌ని ఇంకా చిన్నోళ్ళు తీసుకొస్తుంటే టీచర్స్ చెప్పారనమాట. "రేపు గ్రీన్ కలర్ డ్రెస్సులేసి పంపించండి. రేపు అందరూ గ్రీన్‌గా కనిపించాలి" అని చెప్పేసన్నారు. నాకర్థం కాలేదు. ఎందుకండి గ్రీన్ కలర్ డ్రెస్సులని చెప్పేసంటే, "రేపు గ్రీన్ డే అండి సెలబ్రేషన్ చేసుకుంటున్నాము" అని చెప్పేసన్నారు. అటు వరకు చాలా బావుంది. ప్రతి డేలు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు. కానీ ఎవరైనా చేతల్లో చూపిస్తున్నారా అండి? ఒకప్పుడు చెట్లు నాటేసి మాన్‌లాగా తయారు చేసి అలాగే వదిలేసేవారు. ఎంత బావుండేది కదా! ఒకప్పుడు కాల్దావి అంటారు కదా! అంటే అడ్డదారులంటారు కదా! దాని మధ్యలో వెళ్తూ ఉంటే చుట్టూ గుబుర్లు, మాన్లు, చెట్లు రకరకాలుగా కనిపించేవి. కానీ ఇప్పుడు అవన్నీ కనిపించట్లేదు. అంతా సదరాలు చేసి అదేంటి కోళ్ల ఫారాలంట, ఫార్మ్ హౌస్‌లంట అవి ఇవి చేసేస్తున్నారు. కానీ అప్పుడుండే గాలి, స్వచ్ఛమైన గాలి ఇప్పుడు రావట్లేదండి అసలు. నిజంగా టూ మచ్ అంతా ఉండేదాన్ని నాశనం చేసి లేనిపోని పొల్యూషన్స్ ఎక్కువైపోయి మనకి స్వచ్ఛమైన గాలి లేక లేనిపోని రోగాలొచ్చి హాస్పిటల్ పాలైపోతున్నాం. అదే చెట్లను పెంచుంటే ఉండేవటినన్నీ నాశనం చేసుకొని అనారోగ్యం పాలైపోతున్నాం మనం. ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? అంతా వీడియోల వరకు, ఫోటోల వరకునే చెట్లు నాటండి, అవి నాటండి అంటున్నారే గానీ, చేతల ఎవరూ చేయట్లేదు. అదే అలా చేసుంటే ఎంతమంది ఫ్యూచర్‌లో మన పిల్లలు కూడా బాగుపడతారండి. వాళ్ళకి కూడా అర్థమైతది. ఓ చెట్లు నాటితే మంచి గాలొస్తది. మనకు కూడా ఆక్సిజన్ మంచిగా ఉంటది అని చెప్పేసి. అది ఎవరు చేయట్లేదు. అంత సెలబ్రేషన్స్ వరకే చేసి ఆపేస్తున్నారే గానీ, చేతల్లో ఎవరు చూపించట్లేదు. ఎన్ని సెలబ్రేషన్ చేసుకుంటే ఏం లాభం చేతల్లో లేనిది కదా అండి! మీరెంతమంది చెట్లని పెంచుతున్నారు, నాటుతున్నారు చెప్పండి. స్వచ్ఛమైన గాలి ఎవరు పీల్చుకుంటున్నారు? ఆ గాలి కూడా వేడిగా ఒకలాగొస్తుంది చూడండి. అబ్జర్వ్ చేశారా? చిన్నప్పుడు మనమున్నప్పటికి, ఇప్పుడుండే పిల్లలకి ఎంత డిఫరెంట్ ఉందో కదా! అవన్నీ మనం చేతల్లో చూపిచ్చి, మాటల్లో చెప్తే చాలా బావుంటది. అంతేగాని మాటలు చేస్తూ చేతల్లో లేకపోతే వేస్ట్ ఏం చేసినా కదా! మీరేమంటారు? మీరెంతమంది ఇలా చెట్లు నాటి పెంచుతున్నారో కామెంట్ చేయండి.